హరిహర వీరమల్లు. తెలుసు తెలుసు. చాలా లేట్ అయిపోయింది. సినిమా చూడడం బెనిఫిట్స్ లోనే చూసినా రివ్యూ చెప్పాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఇంత టైం పట్టేసింది. అండ్ సినిమా చూశాక నా ఒపీనియన్ వీడియోలో ఇంకొంచెం ముందుకెళ్ళాక చెప్పుకుందాము. ముందు వీటి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని తెలుసుకుందాం. అయినా మన వాళ్ళందరికీ పాజిటివ్స్ ఇష్టం కాబట్టి ముందు పాజిటివ్సే మొదలు పెడదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇరక్కొట్టేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో ఫిలిం మొత్తాన్ని లాక్కెళ్ళిపోయారు. ఆయన పర్ఫార్మెన్స్, యాక్టింగ్, ఆయన ఫైట్ చేసే విధానం, ఆయన నేర్చుకున్న కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఇందులో యూస్ చేయడం, ఇవన్నీ చాలా ఆథెంటిక్గా కనిపిస్తాయి. అండ్ ఫ్యాన్స్కి అయితే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఫైటింగ్ స్కిల్స్కి అయితే అబ్బో పండగే పండగ. జనరల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన నాకు కూడా పండగే అయింది. అండ్ సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఈ మూవీలో. అండ్ నిధి అగర్వాల్ ప్రజెన్స్ కూడా బాగానే ఉంది. పాటలు డ్యాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ పర్లేదు. తను చేసిన ఫిల్మ్స్ అన్నిట్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ అయితే అండ్ ఆ బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే సరిగ్గా ప్లేసింగ్స్ సరిగ్గా లేవన్న ఒపీనియన్. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ద మెయిన్ థింగ్, కోట శ్రీనివాసరావు గారి లాస్ట్ ఫిల్మ్ ఇది. ఆయన మూవీలో కొంచెం ఒక 2-3 minutes క్యామియో ఇచ్చినట్టున్నారు. చూసుకున్నాం చివరిసారిగా ఆయన ఒక స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ దొరికింది. అండ్ ఫైటింగ్ సీక్వెన్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేసుకున్నారు. ఆ టైంలో జరిగే ఫైట్ సీక్వెన్స్ లానే అనిపించింది. అండ్ మోస్ట్లీ మరీ మనం కొడితే 10 మంది ఎగరడాలు అలా జరగకుండా ఏదో రెగ్యులర్ ఫైట్ లాగా అనిపించింది విత్ హైప్ టూ. అండ్ ఇప్పుడు కాన్స్ మాట్లాడుకుందాం. మోస్ట్లీ నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే చెత్త విఎఫ్ఎక్స్. చాలా చెత్తగా ఉన్నాయి. అసలు మనకు అర్థమైపోయింది అనమాట అది అక్కడ లేదు ఒరిజినల్ అని చెప్పి. కొన్ని సీన్స్లో అయితే గుర్రాన్ని కూడా గ్రాఫిక్స్ చేశారు. ఓకే, మనకి కొంచెం తెలియనట్టు జరిగితే అది బాగుండేది. అది ఏంటంటే మనకు తెలిసిపోయేలా ఉంటుంది. దానివల్ల మనం ఆథెంటిసిటీ ఫీల్ చేయలేకపోతాం అనమాట. కొన్ని షార్ట్స్లో అయితే అసలు పూర్ విఎఫ్ఎక్స్. మనకి తెలుసు, మనం చూసాము లాస్ట్ టైం ఆదిపురుషులో ఏమైంది. ఆ పూర్ విఎఫ్ఎక్స్ వల్ల ఎంత లాస్ అయిందని మనం చూసిన ఈ మూవీలో అది సరి చేసుకోలేకపోయాము. అండ్ సెకండ్ థింగ్, మూవీ అనేది ఒక స్ట్రైట్ లైన్లో సాగదనమాట. అక్కడక్కడ కొంచెం బిట్టు అలా ఉంటుంది. మెయిన్ మన ఆలోచన కూడా ఏంటంటే సెకండ్ పార్ట్ ఉంది కదా, అందులో ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఉన్నాయి. దానివల్ల మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఆ పార్ట్ 2 వస్తే కానీ మనకు కూడా ఒక క్లారిటీ ఉండదు. ఈ రివ్యూలో నేను ఏ స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. ముందు మీరు ఈ మూవీ చూసి వచ్చి రివ్యూ చూసినా పర్లేదు, రివ్యూ చూసి వెళ్ళి మూవీ చూసినా పర్లేదు. ఎందుకంటే ఇందులో ఏం స్పాయిల్ చేయడానికి ఏం లేదు. అండ్ మొత్తంలో ఈ మూవీలో అండర్ రేటెడ్ ఏంటంటే ఆ క్లైమాక్స్ అండ్ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్. అవి అందరు చూసినా కూడా దాని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు. అండ్ ఫైనల్లీ నా ఒపీనియన్ చెప్పాలంటే, యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎవరన్నా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన వాళ్ళు వెళ్ళి చూసుకుంటే వాళ్ళకి పండగే. యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆయన చేసిన మొదటి ఫిల్మ్ కాబట్టి, అండ్ ఫస్ట్లీ ఆయన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇట్స్ ఓకే, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే చూసేసుకోవచ్చు, అండ్ ద జనరల్ ఆడియన్స్ అయితే ఒక్కసారి చూసేసుకొని ఆనందపడవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇలాంటి రివ్యూలు, రికమెండేషన్లు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ టు సినిమన్ టాక్స్ అన్నట్టు. ఒకవేళ మూవీ చూసుంటే ఈ రివ్యూ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.